పొద్దున్నే ఆంధ్రజ్యోతి ఏ విషయం దొరక్క ఎల్లో మీడియాకి పాపం పొద్దున్నే వాళ్ళ పేజీలో నా ఫోటో వేసి సుబ్బారెడ్డి గారి ఫోటో వేశారండి. ఇక్కడ చూడండి, ఇది నేను డాక్టర్ కోనేరు సత్యప్రియ, ఇది సుబ్బారెడ్డి సారు. నా తండ్రి సమానులైన సుబ్బారెడ్డి సార్ని నేను నా పుట్టినరోజు సందర్భంగా నేను మా వారు కలిసి ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్ళామన్నమాట. ఇక్కడ చూడండి, వీళ్ళు ఏమని రాశారు, దళితులకి కుర్చీ వేయరా అంట. ఏంటి దళితులకి కుర్చీ వేయరు? అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి మాట్లాడడానికి కానీ, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటానికి కానీ, లేకపోతే మా తండ్రి సమానులైన వైఎస్ సుబ్బారెడ్డి గారి గురించి మాట్లాడటానికి కానీ మీరు ఎల్లో మీడియా పనికి రాదనమాట. ఎందుకంటే మీకు పని పాట లేనట్లుంది. చంద్రబాబు నాయుడు చేసే కుట్రలు కుతంత్రాలు లేకపోతే కుంభకోణాలు మీకు కనిపించట్లేదు. ఆయన అన్ని లక్షల కుంభకోణాలు చేసి అన్ని కోట్ల కుంభకోణాలు చేస్తే మీకు అది న్యూస్ వేయడానికి మీ పేపర్ పనికి రావట్లేదు. కాబట్టి ఇక్కడ చూడండి, ఆంధ్రజ్యోతి, మళ్ళా ఇక్కడ చూడండి, తెలుగుదేశం సోషల్ మీడియాలో ఉన్న ప్రతి చోట వాట్సాప్ గ్రూపుల్లోనూ, మళ్ళా తెలుగుదేశం ట్విట్టర్లోను, తెలుగుదేశం ఫేస్బుక్లోను, ప్రతి దాంట్లోనూ నా ఫోటోని ట్రోల్ చేసేశారు. వీళ్ళకి పని పాట లేదనుకుంటా. పైగా చంద్రబాబు నాయుడు గారు మీకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉందన్నమాట, చండాలమైన పద్ధతి ఉంది. ఎక్కడైతే దళితులు ఎదుగుతున్నారో అనుకుంటారో వాళ్ళని ఎలా అయినా వాళ్ళ కుటుంబాలని వాళ్ళని ఎప్పటికీ రాజకీయంలో లేకుండా చేయాలన్నది మీ ఆకాంక్ష అన్నమాట. ఇప్పుడు అలా జరగదు, అది మీ హయాంలో జరిగేది. కాబట్టి దళితులందరూ ఇప్పటికీ పేదల్లాగా ఉండిపోయారు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దళితులకి ఒక పెద్ద పీట వేసి వారి కుటుంబం మొత్తం దళితుల్ని పైకి తీసుకురావాలన్న దృఢ సంకల్పంతోనే వర్క్ చేస్తూ వచ్చారు. మీరు చేసిన ట్రోలింగ్స్ ని చూస్తే నేను కూడా అన్నట్లు ఇక్కడ మీరు ఒక ఇది రాశారు, ఏదో నేను సుబ్బారెడ్డి గారిని అన్నట్టు. నా తండ్రి సమానులైన సుబ్బారెడ్డి గారి గురించి మాట్లాడడానికి మీకు ఎలా బుద్ధి లేదు? అసలు ఇదేమి ట్రోలింగ్? నేను ఎంతో గౌరవంగా నా ఫొటోస్ చూడండి, ఇక్కడ నేను సుబ్బారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నేను ఆశీర్వాదం తీసుకున్నాను. ఆయన నాకు స్వీట్ తినిపించారు, సార్కి నేను స్వీట్ తినిపించాను. ఇక్కడ ఎంతో మంది ఉన్నారు. ఈ ఫోటోలన్నీ మీకు కనిపించలేదా? కేవలము ఇలాగా నేను ఆయన ఎక్కడో బిజీగా ఉండి ఏదో ఫోన్ మాట్లాడుతుంటే నేను జగన్మోహన్ రెడ్డి గారితో ఫోటో తీయమని మా వారిని అడిగితే ఈ ఫోటో సార్తో కల్పించి తీయించారు. అంతేగాని మీరు మాట్లాడినట్టు ఇక్కడ అట్లాంటిది ఏమీ జరగలేదు. యాక్చువల్లీ ఇక్కడ చూడండి, ఆంధ్రజ్యోతి వాళ్ళకి మీకు ఒక మాట చెప్తున్నాను, నేను కాంట్రవర్సీకి వెళ్ళను. ఒకవేళ యుద్ధమే చేయాల్సి వచ్చింది అనుకోండి, మాక్సిమం తప్పించడానికి చూస్తాను. ఒకవేళ యుద్ధం చేయాల్సి వస్తే గెలిచి చూపిస్తాను. ఏమనుకుంటున్నారో, ఇప్పటికి మీరు చాలా చేశారు, సహించుకుంటూ వచ్చాం. నేను ఒక్కదానే కాదు, నాలాంటి దళితులు ఎంతమందో మీ కింద బలైపోయారు. చంద్రబాబు నాయుడు గారు మీ ఎల్లో మీడియా కింద బలైపోయారు. ఇక మేము బలైపోవడానికి మేము సిద్ధంగా లేము. మేమంటూ యుద్ధం చేయడానికి దళితులందరూ కలిసి బయటకు వచ్చారంటే మిమ్మల్ని పాతాళంలోకి పంపించేస్తామని ఈ విధంగా మీడియా విధంగా నేను చెప్పదలుచుకున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కోనేరు సత్యప్రియ. నేను మాజీ ఉప ముఖ్యమంత్రి కోనేరు రంగారావు గారి మనవరాల్ని. ఈరోజు ఎల్లో మీడియాలో నా మీద వచ్చిన దుష్ప్రచారం, మా సుబ్బారెడ్డి సార్ గారి మీద వచ్చిన ఎలిగేషన్, దళితులను ఏదో చేస్తున్నారని చెప్పేసి ఎల్లో మీడియా బురద జల్లాలని చూస్తుంది. యాక్చువల్లీ 29th ఆగస్ట్ నా పుట్టినరోజు నేను సుబ్బారెడ్డి సార్ దగ్గరికి వెళ్ళి మా కుటుంబ సభ్యులతో సమానమైన రంగారావు గారికి, మా తాతగారైన రంగారావు గారికి ఆయన ఎంతో సన్నిహితంగా మా కుటుంబ సభ్యులు పెద్దలాగా నేను వెళ్ళి ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకొని మా వారు నేను వెళ్ళి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. అక్కడ సార్తో తాతగారికి ఉన్న ఎక్కువగా క్లోజ్ గా ఉండడం వల్ల నేను సుబ్బారెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను. దాన్ని ఫోటో తీసి జగన్ సార్ పక్కన నేను కూర్చుని ఫోటో దిగాలన్నది మా వారు తీస్తే సుబ్బారెడ్డి సార్ ఏదో నన్ను కూర్చోబెట్టారు, దళితుని అలా చూస్తున్నారు ఇలా చూస్తున్నారు అంటున్నారండి. యాక్చువల్లీ మా జగన్మోహన్ రెడ్డి గారు దళితులకి పెద్ద పీట వేసి వాళ్ళని ఎంతో సన్మానించి గౌరవించి ఈ రోజు
ఈ స్థాయిలో నేను ఉండడానికి, నేను ఒక రాష్ట్ర లిడ్ క్యాప్ డైరెక్టర్ గా నేను ఉండడానికి వాళ్ళ ఆశీర్వాదం మా పార్టీ వైఎస్ఆర్సీపీ దళితుల మీద చూపిస్తున్న ప్రేమ, గౌరవం, అభిమానాన్ని బట్టే అని నేను గట్టిగా బలంగా చెప్తున్నాను. ఎందుకంటే ఎల్లో మీడియా ఎప్పుడు మమ్మల్ని ఎట్లాగా దిగజార్చే పనిలో ఉండాలి, మా ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళని ఎలా దిగజార్చాలి, మమ్మల్ని అనవసరంగా మా పదవుల్ని మేము అలంకరించకుండా వాటిని ఎలా నాశనం చేయాలన్న ఆలోచనలో మా మీద దుష్ప్రచారం చేస్తున్నారు. అది వాళ్ళ ఎల్లో మీడియాకున్న చండాలమైన బుద్ధి తప్ప మా వైఎస్ఆర్సీపీలో ఉన్న ఏ అధికారులకి దళితుల మీద చిన్న చూపు లేదండి. మమ్మల్ని పైకి తీసుకెళ్లాలి, ఒక స్థాయిలోకి వెళ్ళాలి, ఉన్నతంగా మేము ఉండాలని వాళ్ళు అహర్నిశలు కృషి చేస్తూ మాకు పెద్ద పెద్ద పదవులు ఇస్తున్నారు. ఈ రోజు హోమ్ మినిస్టర్ ఉండడానికి కూడా దళితులకి, మినిస్టర్స్ ఉండడానికి కూడా దళితులకి, ప్రతి రాష్ట్ర స్థాయిలో పదవులను అంగీకరించడానికి కూడా దళితులకి ఎక్కువ స్థానాలు ఇచ్చి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఉన్నతమైన స్థాయిలో మమ్మల్ని ఉంచారు. ఇలాంటి మీడియా చేసే, పచ్చ మీడియా చేసే దుష్ప్రచారాన్ని ఎవరు నమ్మద్దు, దళితులు ఎస్పెషల్లీ నమ్మద్దు. ఎందుకంటే దళితులు ఎంత గౌరవిస్తున్నారో మా దళితుల్లో ఉన్న స్త్రీలను మీరు చూస్తే వైఎస్ఆర్సీపీలో మీకే అర్థమవుతుంది. మేము కామ్గా ఉండము. ఎవరైతే చేశారో భగవంతుడు పైన ఉన్నాడు, కంపల్సరీ వాళ్ళకి చూస్తున్నారు, వాళ్ళకి తగిన బుద్ధి చెప్తారని సభాముఖంగా తెలియజేస్తున్నాను. నమస్తే.